సింగనమల టీడీపీలో విభేదాల పర్వం మరింత తీవ్రమైంది. ఎమ్మెల్యే సపోర్ట్ మాకేనంటూ పదవుల విషయంలో సీనియర్లు జూనియర్లు పోటీ పడుతున్నారు. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పోయే వివాదాల్ని నానా రచ్చ చేసుకుంటూ నిత్యం రోడ్డెక్కుతూ పార్టీని కూడా రోడ్డున పడేస్తున్నారు. సింగనమల టీడీపీలో విభేదాల పర్వం మరింత జటిలమైంది. 2019 ఎన్నికల నుంచి మొదలైన గొడవలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో శ్రావణికి టికెట్ ఇవ్వకూడదని ఎంతో మంది అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా అక్కడ మరో ఆప్షన్ లేక ఆమెకే టికెట్ ఇచ్చారు. మెజార్టీతో గెలిచారు. పార్టీ అధికారంలో లేనప్పుడంటే గొడవలు పడ్డారు. వచ్చాకైనా సర్దుకుంటాయనుకుంటే ఇప్పుడు మరింత పెద్దవయ్యాయి. గతంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్ల సంఘం ఎన్నికల విషయంలో గొడవలు జరిగాయి. సింగనమల మండల డీలర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. మండల ప్రభుత్వ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ నాయకులు 2 వర్గాలుగా విడిపోయి తన్నుకునేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ తమకు చెప్పిందని సీనియర్లు, కాదు తమకే చెప్పిందని జూనియర్లు వాగ్వాదానికి దిగారు. బుకరాయ సముద్రంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్ల అవతారంలో దొంగ మస్టర్లు సృష్టించి నిధులు కాజేస్తున్నారంటూ టీడీపీలో ఓ వర్గం గొడవకు దిగింది. జాబ్ కార్డుల పంపకాల్లో తేడాలు వచ్చాయని పరస్పరం గొడవకు దిగి కొట్టుకున్నారు. తర్వాత ఇరు వర్గాల వారు రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో పేరుతో హంగామా సృష్టించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంలో నేతల తీరుకు వ్యతిరేకంగా మండల నాయకులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఎమ్మెల్యే శ్రావణి, ఎంపీ అంబికా వర్గాలకు చెందిన వారికి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారంటూ మరో వర్గం నేతలు రోడ్డెక్కారు. సేవ్ టీడీపీ అంటూ తమ్ముళ్లు రోడ్డెక్కడం చర్చనీయాంశమైంది. జిల్లా అధ్యక్షుడు తమ్ముళ్లకు వార్నింగ్ ఇచ్చినా ఎక్కడా తగ్గలేదు. సింగనమల నియోజకవర్గ టీడీపీ వర్గపోరు రోజురోజుకు పీక్ స్టేజ్కు చేరుకుంటోంది. అధిష్టానం మాత్రం ఇక్కడ విషయాలపై వార్నింగ్లిస్తూ పరిస్థితిని గమనిస్తోందన్న అంచనాలున్నాయి.